హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మీరు అడిగిన శారీస్ అనమాట. సో కలంకారీ శారీస్ అండ్ వాటిలో డిఫరెంట్గా ఇప్పుడున్న లేటెస్ట్లో వెరైటీస్ మీరు ఏవైతే అడిగారో నేను ట్రై చేసి మీషోలో నాకు కనిపించిన కోడ్స్తో అయితే నేను ట్రై చేసి నాకు వచ్చిన ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో చూపించాలి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఓల్డ్ శారీ ఇంటూ ఈ శారీని ఒక 2 times కట్టుకున్నాను, 2 or 3 times. దాని తర్వాత కట్టుకోవడం కంటే డ్రెస్లా కుట్టించుకుంటే బాగుండు అని అనిపించి జస్ట్ లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను అనమాట. ఇది కూడా జస్ట్ ఇలా ఎల్బో హ్యాండ్ సింపుల్గా బోట్ నెక్ ఇలా పెట్టేసి ఫ్రాక్ కుట్టించుకున్నాను. నేను టైలర్ది నెంబర్ ఎవరైతే అడిగిన వాళ్ళకి సపరేట్గా కమెంట్లోనే నెంబర్ ఇచ్చాను. సో అంటే మేము ఈ ప్లేస్లో ఉంటాం, మాకు నెంబర్ చెప్పండి అంటే ఇచ్చాను నేను. అండ్ ఈ దుపట్టా వచ్చేసి అయితే హాఫ్ శారీస్ పైకి లాంటిదండి. ఇది నేను నార్సింగ్లో లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో జస్ట్ ఇలా దుపట్టాస్, డిఫరెంట్ దుపట్టాస్ జ్యువెలరీస్తో పేరప్ చేస్తూ నేను ఒక వీడియోలో అయితే లాంగ్ శారీస్ ఇంటూ లాంగ్ ఫ్రాక్స్ నేను స్టిచ్ చేయించుకున్నవి నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఈరోజు పెట్టుకున్న జ్యువెలరీ వచ్చేసి అయితే మెగాశ్రీ కలెక్షన్స్ అండి. ఇది ప్రీమియం క్వాలిటీ. ఇది ఉండడం కూడా చూడండి గోల్డ్, ఎగ్జాక్ట్ గోల్డ్ లాగే ఉంటుంది లుక్. అంటే ఒరిజినల్ కుందన్స్ అవి యూజ్ చేశారు. ఇది కూడా అంటే చాలా లాంగ్ బ్యాక్ వచ్చిన క్రేజీ మోడల్ అనమాట. సో నాకు అట్లీస్ట్ అంటే ఎప్పుడైనా ఈ వీడియో చేసినప్పుడు నా జ్యువెలరీ అనేవి ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఈ డ్రెస్సెస్ అనేవి అలా, లేకపోతే ఈ కరోనా వల్ల కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు కొంచెం ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తున్నాము, ఫంక్షన్స్కి వెళ్తున్నాము. లేకపోతే అసలు ఈ మధ్యలో నేను కొనుక్కునే అన్ని జ్యువెలరీ అలా ఉండిపోయాయి అనమాట. సో అప్పుడప్పుడు వెళ్ళేసి ఇలా వీడియో కోసం అలా రెడీ అవుతూ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు మీరు అడిగిన శారీ అయితే ఇదండి. అక్క ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, డ్రెస్ కుట్టియచ్చా, పిల్లలకి లంగాలు కుట్టియచ్చా, ఇన్ని డౌట్స్ అయితే చాలామంది అడిగారు క్వశ్చన్స్. నేను దాని బేస్డ్గా అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. యాక్చువల్ ఫస్ట్ శారీ ఎలా వచ్చింది, శారీ ఏంటి, ఇది సిల్క్ అని ఇచ్చారనమాట. కాటన్ బ్లెండ్ అని కొన్ని చోట్ల ఉంది, సిల్క్ అని ఉంది. ఇది వచ్చేసి సిల్క్ మిక్స్డ్ కాటన్ అనే చెప్పచ్చు. అంటే పర్లేదు, ఫ్యాబ్రిక్ అయితే పర్లేదు, మరీ అలా అని వేరే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది చూపించాను కదా నేను, కాటన్ లెనిన్ బ్లెండ్ అంటారు. ఈ ఫ్యాబ్రిక్ కంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది కంపేర్ టు మనకి బయట ప్రైజెస్. ఇది ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది, ఇక్కడ ఎందుకు తక్కువ ఉంది, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో శారీ అయితే కంప్లీట్ లుక్ ఇది, బికాస్ ఇది బార్డర్ వస్తుంది మనకి. బార్డర్ అనేది వీడియోలో ఎంత బ్రైట్గా ఉందో అంత పింక్ అనేది బాగుంది. ఈ జెరీ అనేది కొన్ని షేడ్స్లోని ఇలా కొన్ని షేడ్స్లోని షైన్ అనేది కనిపిస్తుంది. పింక్ డార్క్ పింకే వచ్చింది. ఈ జెరీ అనేది కొంచెం జెరీ థ్రెడ్ అనేది అంత థిక్ థ్రెడ్ కాదు. ఓకే, పైన కింద మనకి బార్డర్ వచ్చింది. సో పొద్దున అంటే లైక్ రాగానే అయితే మీకు ఒక చిన్న బిట్ పెట్టేయాలి, ఎంతమంది అడిగారు కదా అని అనిపించింది. కాకపోతే ఇది పెట్టిన తర్వాత కూడా అక్క పెన్ కలంకారీ శారీస్ చేయండి అని అడుగుతున్నారు. సో మీరు అన్నారు కదా, నేనైతే చాలా సర్చ్ చేశాను. వేరే శారీస్ కనిపించాయి కొన్ని, కానీ ఆల్మోస్ట్ అంతే ఈ ప్రింట్ని పెన్ కలంకారీ అని అంటారని నాకు అనిపించింది అనమాట. సో ఏమో నాకైతే అది అలా అనిపించింది. కొన్ని ఉన్నాయి ఇంకా వెరైటీస్, నాకు అంటే చూసినప్పుడు మనకు ఆ శారీ మంచిగా అనిపించాలి. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఇంకొక వెరైటీ ఆఫ్ శారీ వచ్చేసి more than 1000 ఉంది. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాము, అది తర్వాత ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనేసి నేను ప్లేస్ చేయలేదు. సో ఇది పళ్ళు వచ్చిందండి. పళ్ళులో కూడా మనకి ఇదే ప్రింట్ వచ్చేసింది. సో పైన కూడా మనకి ఇలా ఫ్లవర్ వచ్చి చూడండి, కింద కూడా ఇలా వచ్చింది. సో కంప్లీట్ శారీ అంతా ఇలా మీ ముందు ఓపెన్ చేస్తాను ఇప్పుడు, చూడండి. సో బ్యాక్ ఫ్రంట్ ఏమంత డిఫరెన్స్ లేదండి, ఏం తట్టుకోవడానికి లేదు. సింపుల్గా ఫ్యాబ్రిక్ అయితే మంచి డైలీ కాదు కానీ ఆఫీస్కి చిన్న అకేషన్స్కి అయితే కట్టుకోవచ్చు. మంచి శారీ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చాయి శారీ అంతా కూడా. అండ్ ప్లెయిన్ క్లాత్ రాలేదు, చూడండి ప్లెయిన్ క్లాత్ రాలేదు. అండ్ ఇది బ్లౌజ్. యాక్చువల్లీ అయితే బయట మనకి మంచి పట్టు శారీస్లో వచ్చినట్టు పింక్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వేరే వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఏమైందంటే దీంట్లో ఇలా ప్రింట్ ఇలా వచ్చేసింది. ఇలా ప్రింట్ వచ్చినప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడం కూడా కష్టం అవుతుంది. నాకైతే ఏమనిపించిందంటే ఇది ఇలా స్టిచ్చింగ్ చేయించుకోకుండా మనం వేరే పింక్, మంచి డార్క్ పింక్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే మాత్రం శారీ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కంటే కూడా. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి, ఏం డిఫరెన్స్ లేదు, ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకటేలా ఉంది. ఎలా పడితే అలా బ్రష్ అయితే పెట్టకూడదు. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ బార్డర్. ఓకే,
ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు శారీ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చాయి, మొత్తం జెరీ చెక్స్ వచ్చాయి. మంచి సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అలా అని కంప్లీట్ పట్టు హెవీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనం పెట్టింది శారీకి సమ్ 700 చేంజ్ ఆర్ 800 అనుకుంటా. సో 800 రూపీస్కి మనకి అంత ప్రైస్లో అంత లుక్ ఉండే శారీ ఉంది. కాకపోతే ఈ శారీ మనకి బయట ఇంకొంచెం 1200 రేంజ్ వరకు కూడా ఉంది. కాకపోతే మనకు వచ్చిన డిఫరెన్సెస్ ఇదే, ఈ బ్లౌజ్ మెయిన్గా. సో నాకేమనిపించింది అంటే బ్లౌజ్ అసలు నన్ను అడిగితే మంచి ప్లెయిన్ పింక్, ఏదైనా పింక్ మనం పట్టు శారీస్ పైకో లేదా రా సిల్క్లో ఉంటాయి కదా బ్లౌజెస్, వాటితో పేరప్ చేస్తే మాత్రం శారీ సూపర్ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు అంటే నేను పొద్దున్న పెట్టిన తర్వాత మీకు రేజ్ అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. ఆ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో వాటి పరంగా ఆన్సర్ ఇస్తూ చూపిద్దాం అనుకుంటున్నా. మీరు అడిగారు ఇది లెహెంగాస్గా స్టిచ్ చేయొచ్చా, ఈ ఫ్యాబ్రిక్ లెహెంగాస్గా యూస్ఫుల్ అవుతుందా? ఇది డెఫినెట్గా లెహెంగాస్గా యూజ్ చేయొచ్చు. మనం మంచి లెహెంగా కూడా కుట్టియచ్చు. ఈ వర్క్ అంతా ఇలా బొమ్మలంతా ఇలా కింద వచ్చేలాగా కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ 2 కిడ్స్కి వస్తుందా అని అంటే మనకి పళ్ళు బ్లౌజ్ తీసేస్తే 2 కిడ్స్కి వస్తుంది కానీ చిన్నపిల్లలకి, పెద్ద పెద్ద 10 years మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చు. లేదా ఇంకొకటి ఏంటి అంటే మనకి లంగాలో ఫ్రంట్లో కొంచెం ముందు పళ్ళు వేసేవాళ్ళు, మీకు గుర్తుందా? ఒక స్టైల్లో చీరతో కుట్టినప్పుడు పళ్ళు కూడా లంగాతో మిక్స్ చేసేవాళ్ళు. అలా బ్లౌజ్ పీస్ యూస్ చేయొచ్చు. మీరు ఎవరైతే అడిగారో వాళ్ళకి చెప్తున్నా, బ్లౌజ్ పీస్ ఫ్రంట్లో డార్క్ పింక్ వచ్చి రౌండ్ అంతా లైట్ పింక్ వచ్చేలాగా ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లంగాలా కుట్టించుకోవాలి అనుకుంటే ఈ పైన బార్డర్ అనేది కింద బార్డర్కి అటాచ్ చేసేస్తే పెద్ద బార్డర్ లాగా కూడా కనిపిస్తుంది. సో ఇది మీరు అడిగిన డౌట్స్ బేస్డ్గా అయితే ఆన్సర్ అయితే ఇది. సో బ్రష్ పెట్టి వాష్ చేసేసుకోవచ్చా అంటే లైట్ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకుంటే కలర్ పోయేదో ఏమైతే కాదు, కానీ మాత్రం బ్రష్ అయితే పెట్టకూడదు. నాకు తెలిసి బ్రష్ పెట్టకూడదు, ఎందుకంటే మనకి జెరీ లైన్స్ ఉన్నాయి, అంతా అక్కడక్కడ జెరీ లైన్స్ వచ్చాయి. సో బ్రష్ పెట్టి వాష్ చేయొచ్చా, కొంచెం అన్ని పట్టు వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్వి వాష్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కొన్ని ఈ పార్టీ వేర్ శారీస్ డ్రై క్లీనింగ్ వాళ్ళకి ఇవ్వడమో లేదా షాంపూ వాష్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద లుక్ అండి. సో శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. దీంట్లోనే ఇంకో వెరైటీ ఆఫ్ శారీ ఉంది, చూస్తున్నాను అది చేయాలా వద్దా అని. కాకపోతే దానిలో కొంచెం కలర్స్ అంతగా నచ్చలేదు. దీంట్లో అయితే చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో కాకపోతే నేను అనుకోకుండా చెప్పాను కదా, పింక్ బార్డర్ ఉన్నది ఎందుకు ఈజీగా ప్రిఫర్ చేస్తానంటే మనకు బ్లౌజ్ ఏ పింక్ బ్లౌజ్ అయినా అనేది రెడీగా ఉంటుంది, పేరప్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లుక్ అండి. సో ఈ మోడల్లోని ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న టైప్లోని ఇది ఇంకొకటి అండి. యాక్చువల్లీ ఇది ఇమిటేషన్ అంటారు, అంటే లైక్ లో క్వాలిటీలో తీసిన శారీయే మనకు మీషోలో దొరికింది. కాకపోతే ఈ శారీ మనకి ఇప్పుడు లేటెస్ట్గా అయితే పటోలా శారీస్, లేటెస్ట్గా పట్టు శారీస్ దాంట్లో అయితే ఈ మోడల్ అనేది ఇప్పుడు ట్రెండీగా అయితే ఉందన్నమాట. లైన్స్ శారీ ఒకటి, కలంకారీ శారీ ఒకటి, ఇలాంటి ప్రింటెడ్ శారీ ఒకటి. కాకపోతే మనకి ఇక్కడ మంచి స్టోన్ వర్క్ వచ్చి హెవీ బార్డర్ వచ్చి అలా వచ్చి, ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ అంటే సిల్క్ మిక్స్డ్ కాటన్ అనమాట. సిల్క్ మిక్స్డ్ కాటన్ అంటే మీరు ప్రీవియస్గా మీషోలో ఏమైనా ఇలాంటి ప్రింటెడ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. సమ్ 300-350 చేంజ్లో ఉంటుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. కాకపోతే ఆఫీస్ వేర్కి అయితే యూస్ చేసుకోవచ్చు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇవి అయన్ అవసరం లేదు, సిల్క్ మిక్స్డ్ కాబట్టి ఇవేమి అంటే లైక్ నలిగిపోవడం అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే పట్టు శారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మనకి పిక్చర్ లుక్ అలా ఉంటుంది, బట్ క్లాత్ కాదు. సో ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను. ఈ శారీ అంటే ఓకే అనిపించింది, ఇంకా సూపర్ అనేది నేనైతే చెప్పను, ఓకే అనిపించింది. ఫస్ట్ శారీ అయితే చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. సో బ్లౌజ్ నుంచి ఓపెన్ చేసేద్దాం. ఓకే, ప్లెయిన్ క్లాత్ రాలేదండి, శారీ ఇలా వచ్చింది. ఈ ప్రింట్ వల్ల, ఈ ఫ్యాబ్రిక్ వల్ల లుక్ వైజ్గా అయితే శారీ చాలా బాగుంది. ఫేస్ వేర్కి అయితే మాత్రం చాలా నీట్గా లైట్గా ఉంటుందండి, కట్టుకుంటే చాలా లైట్ ఫ్యాబ్రిక్, సిల్క్ మిక్స్డ్ కాటన్ కదా. సో మనకి లుక్ వైజ్, కెమెరా వైజ్ కానీ అసలు చాలా బాగుంది. మంచి బ్రౌన్ అండి, బ్రౌనిష్గా కనిపిస్తుంది. రియల్గా చూస్తే డార్క్ బ్రౌన్గా ఉంది శారీ, మిక్స్డ్గా బ్రౌనిష్ బ్లాక్ అయితే ఉంది. చూడండి, పైన మనకి ఇలా బార్డర్ అయితే వచ్చింది, కింద బార్డర్ అలా వచ్చింది. ప్లెయిన్ క్లాత్ రాలేదు, చూసారు కదా, ప్లెయిన్ క్లాత్ రాలేదు. చూడండి, లైట్ వెయిట్ శారీ అనమాట, చాలా లైట్ వెయిట్ శారీ. ఫొటోస్లో మంచి అట్రాక్టివ్ కనపడాలి అంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది.
కాకపోతే ఇది వచ్చేసి ఇప్పుడు ప్యూర్ పటోలా శారీస్, ప్యూర్ ఈ శారీస్లో వస్తున్నాయి. అదే మోడల్ అనేది ఇమిటేషన్లో వీళ్ళు ఇలా వస్తున్నట్టుంది ఇప్పుడు. సో నాకైతే అంటే బయట దొరికే ఇవి శారీస్ దొరుకుతాయి అక్క, మీషోలో చూపియండి అంటున్నారు కదా, వాటి బేస్డ్గా నేను ఆర్డర్ చేశాక నాకు వచ్చిన శారీస్ అయితే ఇవి. నేను అంటే లైక్ ఆర్డర్ చేసినప్పుడు మనం పెట్టి 700, ఇది వచ్చేసి అయితే 500 చేంజ్ ఎంతో ఉంది. సో ఈ ప్రైస్ బట్టి అయితే మనకు క్వాలిటీ ఎలా ఉంటుంది దాని ప్రైస్డే ఉంది. అలా అని మరీ కట్టుకోలేం కాదు, కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు అండి, పళ్ళు కాస్త కంప్లీట్ డిఫరెంట్ లుక్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ రెడ్ వచ్చింది. సో లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మంచి అసలు మంచి కాటన్ లైనింగ్ వేసేసి బాగా కుట్టించుకుంటే మాత్రం మంచి షైన్ వస్తుందండి. ఇది షైన్ కూడా ఉంది, చాలా బాగుంది. ఆ విధంగా అయితే చాలా బాగుంది. కాకపోతే నేను ఓకే అని నేను చెప్తున్నాను అంటే పట్టు లుక్ వచ్చేటి పట్టు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి ప్రైస్ తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది. ఓకే, కొన్ని ఏమో వాషబుల్, కొన్ని డైలీ వేర్లో కూడా మంచి క్వాలిటీ అనేవి వస్తాయి కదా, ఆ టైప్లో మాత్రం ఫైన్, గుడ్ అని చెప్పొచ్చు. చూడండి శారీ అంతా. సో శారీలో ఇక్కడ ఈ బార్డర్ దగ్గర మనకి బార్డర్ అని కనిపిస్తుంది కదా, ఇట్లా ఇది జస్ట్ లైట్ గోల్డ్ షేడ్ ఇచ్చారు అంతే. ఇదిగోండి లైట్ గోల్డ్ షేడ్, హెవీగా ఇది బార్డర్లో ఇక్కడ గోల్డ్ లాగా కనిపిస్తుంది అనేది లేదు, జస్ట్ ఎల్లో మిక్స్డ్ గోల్డ్ లైట్గా షేడ్ కనిపిస్తుందా. ఓకే, ఇలా వచ్చింది. బట్ కంఫర్టబుల్గా లైట్ వెయిట్లో కట్టుకోవచ్చు, సింపుల్గా ఆఫీస్ వేర్ అయితే మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు. ఈ శారీ ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో నా లింక్ ఇస్తాను, నా రిఫరల్ కోడ్ ఇస్తానండి. మీకు ఏదైనా శారీ నచ్చింది, మీషో యాప్ డౌన్లోడ్ లేదు అంటే కనుక నా రిఫరల్ కోడ్ త్రూ మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ పర్చేస్ చేయాలి అంటే కనుక నేను ప్రైస్ కోడ్ డీటెయిల్స్ ప్రైస్ ఇస్తారనమాట, స్క్రీన్ పైన ప్రైస్ ఇస్తాను, కోడ్ కూడా ఇస్తాను S- అని, ఆ కోడ్ త్రూ సెర్చ్ చేసుకోవాలి. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ శారీ అయితే నేను ప్రీవియస్గా చూపించా, కానీ ఈరోజు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ శారీస్లో వాటిలో ఇమిటేషన్ శారీస్ మీషోలో దొరికేవి ఇప్పుడున్న ట్రెండింగ్ శారీస్. అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన లోటస్ అండ్ ఈ బ్రౌన్ ఈ శారీ అండ్ ఈ శారీ కూడా, ఇది కూడా చాలా అంటే ఇప్పుడు ట్రెండింగ్ శారీ అని అయితే చెప్పొచ్చు. వీటి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే కాటన్ లెనిన్ బ్లెండ్ అనమాట. సో మిక్స్డ్ బ్లెండ్, సిల్క్ మిక్స్డ్ కాటన్ బ్లెండ్. అలాంటి కాటన్ అంటే కాటన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, కాటన్ అయితే కాదు, బట్ సంథింగ్ జూట్ సిల్క్ ఆ టైప్లో అనమాట శారీ వచ్చేసి. సో ఇది కూడా జస్ట్ ఇలా గోల్డ్ ప్రింట్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ జెరీ బార్డర్ అయితే కాదు. ఇంకా ఫస్ట్ పింక్ శారీకి అయితే జెరీ బార్డర్ వచ్చింది, అది వచ్చేసి మనకి జస్ట్ 700 చేంజ్ పడుతుంది. దానికి దీనికి ఈ శారీస్కి ఒక 300 డిఫరెన్స్. ఇది వచ్చి 500 ఇది, అది 700 చేంజ్. సో దాంట్లో జస్ట్ 200 చేంజ్లో మనకి జెరీ బార్డర్ వస్తుంది. శారీ అయితే నిజంగా బాగుంది, నాకు ఫస్ట్ శారీ అయితే చాలా నచ్చింది. అండ్ దాని బేస్డ్ చూస్తే ఇవన్నీ కూడా ఈరోజు ట్రెండింగ్ శారీస్ కాబట్టి ఇవి ఒకటే వీడియోలో ఇవి చూపిస్తున్నాను. అండ్ ఇది నేను ప్రీవియస్గా కూడా ఒకసారి చూపించాను, అందుకే ఫాస్ట్గా చెప్పేస్తాను. దీని బార్డర్ ఇలా వచ్చింది చూడండి, మనకి పళ్ళు బ్లౌజ్ దీంట్లో కూడా, ఎందుకంటే ఇవన్నీ పటోలా ప్రింట్ మిక్స్డ్ వస్తున్నాయి కదా, చూడండి పోచంపల్లి నుంచి పటోలా ప్రింట్ అట్లా మిక్స్డ్ అనమాట. కాకపోతే ఈ శారీలో ఏంటి అంటే పళ్ళు కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, మంచి సపరేట్గా పింక్, నేను బ్లౌజ్ చూడండి మంచిగా పింక్ అనేది ఇలా సపరేట్ ఇచ్చి మంచి కలర్స్ ఇచ్చాడు అనమాట. ఇంకా రెడ్ బయట అయితే కామన్గా రెడ్ చాలా విన్నాను కదా అనేసి ఇంకా ఫస్ట్ ఒకసారి రెడ్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసి అది బాగా రాలేదని రిటర్న్ పెట్టాను, మీకు చూపించాను. కానీ పింక్ ఆర్డర్ చేశాక పింక్లో కూడా సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకైతే. సో ఇదండి చూడండి, మంచి బ్లౌజ్, పళ్ళు అనేది బాగా వచ్చింది, శారీ అంత ఇలా వచ్చింది. దీన్ని కూడా డ్రెస్గా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీకు డ్రెస్గా రిఫరల్ పిక్ అని ఒకటి యాడ్ చేశాను. లైట్ వెయిట్ కాబట్టి, వాషబుల్ అంటే బ్రష్ పెట్టద్దు అంతేకాని వాష్ చేసేసుకోవచ్చు. సో డ్రెస్గా కుట్టించుకుంటే కూడా బాగుంటుంది. సో ఇంకా ఫోటోజెనిక్, ఇవన్నీ ఫొటోస్ బేస్డ్గా అయితే చాలా అట్రాక్టివ్ శారీస్ అని అయితే చెప్పొచ్చు. సో చూడండి శారీ అంతా కూడా మనకు అదే క్రాస్ లైన్స్, బార్డర్ కూడా అంత బాగా వస్తుంది. మంచి లైనింగ్ క్లాత్ వేసి డ్రెస్ స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ శారీ కాబట్టి ఆఫీస్కి కట్టుకోవచ్చు. అండ్ చిన్న అకేషన్స్ అప్పుడు కూడా కట్టుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా కట్టుకోవడానికి వచ్చే శారీ అని అయితే చెప్పొచ్చు. ఈ శారీస్ ఫటాఫటా కట్టేసుకోవచ్చు, కంఫర్ట్గా వచ్చేస్తాయి. ఇవి లైట్ ఇలా మిక్స్డ్ ఉంటాయి కదా, ఎలా పెడితే అలా గట్టిగా ప్రెస్ చేస్తే అలా ఉంటాయి అనమాట. సో ఇది శారీ అంతా మేము ముందు ఓపెన్ చేసేసాను, బ్లౌజ్ పళ్ళు చూపించాను. బ్యాక్ ఫ్రంట్ శారీ అంతా ఒకటేలాగా ఉంటుంది.
ఓకే, ఇది జెరీ బార్డర్ ఏం కాదండి, కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అక్క ఇలా వచ్చింది అని అంటారు కదా అనేసి చెప్తున్నా. సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ 3 శారీస్ ప్రైస్ కో డీటెయిల్స్ ఇస్తాను. మీకు మాత్రం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీషోలో మనకి దొరికేవి చూపించండి అక్క అన్నారు. ఇవి బయట కూడా అంటే మీకు ఈ శారీ మంచి ఇంకా ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర నుంచి కావాలి అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ బ్లౌజ్లో కావాలి అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక సాయివరుస్ వల్లి నేను లింక్ షేర్ చేస్తాను మీకు. వాళ్ళ దగ్గర కూడా పర్చేస్ చేయొచ్చు. అక్కడ వచ్చేసి 1200 పడుతుంది. మనకి మీషోలో వచ్చేసేమో మనకి బ్లౌజ్ పళ్ళు అనేది కాస్త డిఫరెంట్గా వచ్చిందనమాట. సో అంటే ప్రైస్ లో ఉంది కాబట్టి అక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో ఆ టైప్. సో కాకపోతే ఇంకా మాకు లేదు ఫంక్షన్స్కి కావాలి అనుకుంటే మీకు కొంచెం హై ప్రైస్ అయినా ఓకే అంటే 1200 ఆ రేంజ్లో నేను వాళ్ళ లింక్ ఇస్తాను. సో ఇదండి ఈరోజు శారీ అయితే. దిస్ ఈజ్ అయినా నాకైతే ఈ శారీ చాలా నచ్చింది. నేను చెప్తున్నాగా బ్లౌజ్ మాత్రం మనం మంచి ఏదైనా రా సిల్క్ పింక్ బ్లౌజ్ వేసుకున్నా వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద లుక్. మీకు కనుక నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు నా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.